హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో 1771 తపాలా పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 1771 గ్రామీణ డాక్ సేవా పోస్టులకు పోస్టల్ శాఖ ప్రకటన అనేది విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లోని వివిధ తపాలా సర్కిల్లో 1126, తెలంగాణలోని వివిధ సర్కిల్లో 645 పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే పోస్ట్ పేరు ఏంటంటే గ్రామీణ డాక్ సేవక్, ఏంటంటే ప్యాక్రో, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం, ఎండి, ఎంసి ఇవన్నమాట పోస్ట్ యొక్క పేర్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే పోస్టుల సంఖ్య ఇక్కడ చూడండి, పోస్టుల సంఖ్య వచ్చేసరికి 1771 మొత్తం పోస్టుల సంఖ్య ఇది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 1126, తెలంగాణ వచ్చేసి 645 పోస్టులు ఉన్నాయి. అయితే సర్కిల్ వారీగా పోస్టుల సంఖ్య ఏ విధంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో 24, చిత్తూరులో 10, వైఎస్ఆర్ కడపలో 65, హిందూపురంలో 42, కర్నూలులో 48, నంద్యాల వచ్చేసరికి 42, పొద్దుటూరులో 32, తిరుపతిలో 57, భీమవరం 54, ఏలూరు 35, గుడివాడ 42, గూడూరు 23, గుంటూరు 16, మచిలీపట్నం 24, నరసరావుపేట 33, నెల్లూరు 63, ప్రకాశం 128, తాడేపల్లిగూడెంలో అయితే 22, తెనాలి 30, విజయవాడ 46, అమలాపురం 26, అనకాపల్లి 77, కాకినాడ 20, పార్వతీపురం 32, రాజమండ్రి 22, శ్రీకాకుళం 54, విశాఖపట్నం 3, విజయనగరం 36. వీటిలో అన్రిజర్వ్డ్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయంటే 625 ఉన్నాయి. ఓబీసీ కేటగిరీకి వచ్చేసరికి 284 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసరికి 126 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్లకి 91 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇదేంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అయితే ఇప్పుడు తెలంగాణలో అయితే ఆదిలాబాద్ 48, హనుమకొండ 13, కరీంనగర్ 29, ఖమ్మం 97, మహబూబ్ నగర్ 40, నల్గొండ 25, నిజామాబాద్ 67, పెద్దపల్లి 27, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ 26, సూర్యాపేట్ 39, వనపర్తి 27, వరంగల్ 17, హైదరాబాద్ సిటీ 29, హైదరాబాద్ స్టార్టింగ్ డివిజన్ 66, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ 17, మెదక్ 20, సంగారెడ్డి 21, సికింద్రాబాద్ 37 ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 356, ఓబీసీకి 151, ఎస్సీకి వచ్చేసరికి 86, ఎస్టీ వచ్చేసి 52 పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే చూడండి, ఈ పోస్టులన్నీ కూడా 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. 10వ తరగతిలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి ఈ పోస్టులు అనేవి కరెక్ట్గా ఉంటాయి. అందులో ఏంటంటే ఇక్కడ మన కేటగిరీ వేస్గా చూసుకుంటే జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓబీసీ సంబంధించి మీదే 10వ తరగతిలో బాగా ఉత్తీర్ణ అయ్యి ఉండి, మీది సొంత అదే ఊరు అయ్యి ఉంటే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తున్నాను, 10వ తరగతుల మట్టికి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ పోస్టులు అనేవి చాలా బాగుంటాయండి. అయితే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వారికే ప్రాధాన్యత. అంటే ఏంటంటే మొదటి అటెంప్ట్లోనే పాస్ అవ్వాలి, సెకండ్ అటెంప్ట్లో కాదు. ఉన్నత విద్య చదివినప్పటికీ దానికి ఏ విధమైనటువంటి ప్రత్యేక మార్కులు ఉండవు. సైకిల్ వచ్చి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థల్లో కంప్యూటర్ కోర్సు చదివి ధ్రువపత్రం పొంది ఉండాలి. అభ్యర్థులు ఏ బ్రాంచ్ పరిధిలో పోస్టుకు ఎంపిక అవుతారో ఆ బ్రాంచ్ పరిధిలోని గ్రామంలోనే నెల వ్యవధిలోపు నివాసం ఏర్పాటు చేసుకోవాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎంపీఎం పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 25,000కు, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 10,000కు ఫిడిలిటీ గ్యారంటీ బాండ్ అనేది ఇవ్వాలి. ఉద్యోగ అనుభవాన్ని ఎంపికలోనికి పరిగణించరు. నేను చెప్పాను కదా, ఉద్యోగ అనుభవాన్ని ఏది కూడా ఎంత ఉన్నా సరే అది మనకి పరిగణించరు. అదేవిధంగా చూస్తే 10th లో కనుక ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. 10th లో మార్కులు వచ్చి ఉండి కేటగిరీ కరెక్ట్గా మనకు కలిసిందంటే మట్టికి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. చూసారా, 10th క్లాస్లో మార్కుల మీద ఆధారపడి ఉంది ఇది. అయితే ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 నుంచి 40 ఏళ్ళు లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 100 రూపాయలు.
అభ్యర్థులు ఏదైనా పోస్ట్ ఆఫీసులో ఫీజు చెల్లించి రసీదు నెంబర్ను పీఓ కౌంటర్లో తెలియజేయాలి. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం అభ్యర్థులు ఏంటంటే www.appost.in ఓకే జీడిఎస్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే 10వ తరగతి మార్కుల శాతాన్ని అనుసరించి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓకే, తర్వాత ఏంటంటే దరఖాస్తు ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే మనకి మార్చి 18, 2017 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు యొక్క చివరి తేదీ ఏప్రిల్ 19, అంటే ఏప్రిల్ 19 వరకు ఉంది. చాలా రోజుల టైం అంటూ మనకుంది, ఇంచుమించు 20 రోజుల టైం వరకు ఉంది. పూర్తి వివరాలు ఈ కింద ఉన్నటువంటి వెబ్సైట్లో చూడవచ్చు. www.indiapost.government.in అనేటటువంటి వెబ్సైట్లోని పక్కన ఉన్నటువంటి www.appost.in అనే appost.in/GDSO ఆన్లైన్ అనేటటువంటి వెబ్సైట్లో చూసి మీరు అప్లై చేసుకునే, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు అప్లై చేసుకోవాలన్నా ఈ విధంగా చూడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీకు దరఖాస్తు విధానం అనేది ఈ వెబ్సైట్లో వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు నేనైతే చూడండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడమా లేకపోతే మీకు డౌన్లోడ్ అవుతుందా, లేకపోతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుందా అనేది మీరు చూడండి. ఇంకోటి ఏంటంటే ఇటువంటి పెట్టినప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 171 తపాలా పోస్టులని నేను పెట్టిన తర్వాత నాకు కాల్స్ వస్తున్నాయి, ఏజ్ ఎంతవరకు అని చెప్పి కూడా నాకు కాల్ చేస్తే ఎలా కుదురుతుందండి. నేను ఇక్కడ వయోపరిమితి చూడండి 18 నుంచి 40 ఏళ్ళు లోపు ఉండాలి అని ఫోన్ చేశాను. ఏంటంటే ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పినయే డౌట్ వచ్చి మళ్ళీ నన్ను అడుగుతున్నారు, దరఖాస్తు ఫీజు ఎంతండి అని నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నాకు ఇక్కడ ఖాళీ ఉండలేదండి. ఏంటంటే ఫోన్ తర్వాత ఫోన్ అలా వస్తూనే ఉంటున్నాయి, కాల్ సెంటర్ లేక ఫోన్ తర్వాత ఫోన్ అలా వస్తూనే ఉంటున్నాయి. అలాగైతే కొంచెం చూసుకోండి, మీలో మీరే చూసుకోండి. మీరు సాధ్యమైనంత వరకు మీరు ఫోన్ చేయడంలో తప్పలేదు. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మాకు చాలా అవసరం. మీరు సబ్స్క్రైబ్ అయినందుకు చాలా థ్యాంక్స్. ఫోన్ చేయండి, మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయండి, తప్పలేదు. కాకపోతే ఆల్రెడీ నేను చెప్పిన దాన్నే, నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పిందే మళ్ళీ నన్ను ఫోన్ చేసి అడిగితే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి, 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1, గ్రూప్ 2, VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యూట్యూబ్. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ భారత రాష్ట్రపతికి పార్ట్ 1, పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి
చాలా మంచి వీడియోలు చూడండి. ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది, కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అనే పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.